జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఖలిస్తాన్ ఉద్యమం అనేది మన దేశంలోని పంజాబ్ ప్రాంతంలో సిక్కుల కోసం ఖలిస్తాన్ అనేటటువంటి ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పుట్టినటువంటి ఒక వేర్పాటువాద ఉద్యమం అన్నమాట. నిజానికి ఈ ఖలిస్తాన్ అంటే పవిత్రమైనటువంటి భూమి అని చెప్పేసి అర్థం. కానీ ఈ దరిద్రులు చేసేవన్నీ కూడా బేవారస్ పనులే. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అసలు ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఏమైనా ఏమైనా దుబ్బిందా అనేసి. ఈ పిచ్చిముండా కొడుకులు ఖలిస్తాన్ దేశం కోసం పోయి పాకిస్తాన్ ఐఎస్ఐతో చేతులు కలుపుతారు. ఎంత దారుణం, ఎంత దారుణం అంటాలే. అంతేకాదు, పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలైనటువంటి హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా వంటి తీవ్రవాద సంస్థలతో కలిసి పనిచేస్తారు. అంతెందుకు, 2020లో జరిగినటువంటి ఫేక్ రైతు ఉద్యమాన్ని నడిపింది కూడా ఈ ఖలిస్తాన్ గుండాలే. మొన్నటి వరకు సిక్కులంటే అందరికి కూడా గౌరవం ఉండేదన్నమాట. ఇప్పటికి కూడా గౌరవమే. కానీ ఇప్పుడు అది కాస్త పోగొట్టుకునే స్థితికి అయితే తెచ్చారో ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులకు భగత్ సింగ్ అంటే అస్సలే పడదు. భగత్ సింగ్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటాలే. వీళ్ళు భగత్ సింగ్ను ధర్మద్రోహిగా గుర్తిస్తారనమాట. అంటే దీన్ని బట్టి వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉండదో, వీళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో మీకు అర్థమయ్యే ఉంటుంది. అసలు కామెడీ ఏందయ్యా అంటే, సిక్కులను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సర్వనాశనం చేసింది. సిక్కుల ఆచార వ్యవహారాలను కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచింది. సిక్కులకు విలువ ఇవ్వకుండా వాళ్ళ స్థాయిని తగ్గించింది. అంతెందుకు, 1984లో ఇందిరాగాంధీ మరణానికి బదులుగా 3000 మంది సిక్కులను కాంగ్రెస్ పార్టీ ఊచకోత కోసింది. ఆ సమయంలో అనేక మంది సిక్కు మహిళలపైన అత్యాచారాలు కూడా జరిగినాయి. ఆ సమయంలో మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం రంగంలో దిగే 1000 మంది సిక్కుల ప్రాణాలు అయితే కాపాడింది. ఏ మామూలు విషయం అయితే కాదు. ఒక్కొక్క ఆర్ఎస్ఎస్ ఆఫీసులో వందలాది మంది సిక్కుల నుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడింది మన ఆర్ఎస్ఎస్. అయితే ఈ పిచ్చి సన్నాసులు మాత్రం ఇప్పుడు అలాంటి ఆర్ఎస్ఎస్ లెక్క చేయకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పెద్ద పెట్టేశారు. చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ అంతా ఇంత కాదు, వీళ్ళకి చేసిన అన్యాయం. అలాంటిది కనీసం చరిత్రను ఒకరైనా గుర్తు పెట్టుకునేలా ఏ మనుషులు అంటారియా? అలాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించి పంజాబ్ లో అధికారాన్ని ఇచ్చారు. ఏం చెప్పాలి చూడండి. పంజాబ్ లో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. చివరకు సిక్కులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నటువంటి బీజేపీను శత్రువుగా చూస్తా కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకున్నారు. అంటే ఎవరైతే వీళ్ళకి అన్యాయం చేశారో, ఎవరైతే వీళ్ళకి ద్రోహం చేశారో, ఎవరైతే వీళ్ళని హత్యలు చేశారో, అత్యాచారాలు చేశారో అలాంటి పార్టీకే పట్టం కట్టినారు. ఇక్కడ ఇంకొక విషయం ఏందయ్యా అంటే, పంజాబ్ లో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంట. చూడండి, దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ ఖలిస్తాన్ గుండాలకు నెత్తిన పాగాలు తప్ప తలకాయలో మెదడలేదు అని చెప్పేసి. అవునా కాదా? నాకు నిజంగా చెప్పాలంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ తప్పు కూడా ఉన్నది. ఎందుకంటే ఈ పంజాబ్ సిక్కుల ఆచార వ్యవహారాలు ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా 7 రకాల సౌకర్యాలను కల్పించారు. అటు ఆర్మీలో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇతర కార్యక్రమాల్లో కానీ వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను, పథకాలను ఏర్పాటు చేశారు. కానీ ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఈ విషయాన్ని పంజాబ్ సిక్కులకు తెలిసే విధంగా ప్రచారం అయితే చేయలేకపోయినారు. అందుకే పంజాబ్ లో సిక్కులకు బీజేపీ మీద పెద్దగా గౌరవ మర్యాదలు అయితే ఉండవన్నమాట. పైగా బీజేపీ స్థానంలో కాంగ్రెస్ ని వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు. ఇది ఎక్కడ పిచ్చో నాకైతే అర్థం కావడం లేదు. పైగా ఏంటంటే ఈ ఖలిస్తాన్ గుండాలు రాహుల్ గాంధీ పైన సింపతి చూపిస్తా వాళ్లకు అన్ని రకాల అవకాశాలను, సౌకర్యాలను కల్పిస్తున్నటువంటి మోడీ గారి పైన ద్వేషంతో రగిలిపోతున్నారు. నిజంగా వీళ్ళు పిచ్చుకుండా కొడగలే కదా. ఈ క్రమంలోనే నిన్న ఒక కరుడు గట్టినటువంటి ఖలిస్తాన్ తీవ్రవాది దొరికిపోయాడు అనమాట. ప్రస్తుతం ఈ ఖలిస్తాన్ తీవ్రవాదుల కోసం పంజాబ్ లో సీరియస్ గా వేట అయితే కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ఆపరేషన్ సెంటర్ ను, వార్ రూమ్ ను ఏర్పాటు చేసి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదుల కోసం వేటాడుతారు. అందుకే పంజాబ్ లో ఖలిస్తాన్ తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ ఖలిస్తాన్ గుండాలు భయపడిపోతున్నారనమాట. వాళ్ళు ఏమి చేసినా సరే కేంద్ర ఏజెన్సీలకు తెలిసిపోతా ఉండడంతో చాలా వరకు ఈ ఖలిస్తాన్ మద్దతుదారులు, ఖలిస్తాన్ గుండాలు పైన కింద అన్ని మూసుకొని కూర్చోండారనమాట. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటా పోతారు. కానీ ఒక్కడు మాత్రం ఎలాగైనా సరే పంజాబ్ లో హిందువుల పైన బాంబు దాడులు చేయించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. చూడండి, వాడి పేరే గురువిందర్ సింగ్. ఈ గురువిందర్ సింగ్ అనేవాడు పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నాడు. వీడి కింద మరో 10 మంది ఖలిస్తాన్ గుండాలు పనిచేస్తారంట. ఇక వీళ్ళంతా కలిసి పంజాబ్లోని బిఎస్ఎఫ్ బలగాల అవుట్ పోస్టులను, ఆర్మీ కదలికలను, కేంద్ర బలగాల స్థావరాలను
వీడియోలుగా చిత్రీకరించారనమాట. అయితే వాటిని పంజాబ్లో ఉండి పాకిస్తాన్ పంపిస్తే గ్యారంటీగా కేంద్ర ఏజెన్సీలు అయితే కనిపెడతాయి. అందుకే ఈ గుర్విందర్ సింగ్ అనేవాడు పంజాబ్ నుంచి రాజస్థాన్కు వచ్చాడనమాట. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక రూమ్ తీసుకొని ఆ వీడియోలను పాకిస్తాన్ ఐఎస్ఐకు పంపించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా మొబైల్ ఫోన్లో AK-47 రైఫిళ్లు, అలాగే గ్రెనేడ్ల కొనుగోలు, అలాగే ఈ బాంబు పేలులకు సంబంధించినటువంటి ఈ చర్చలన్నీ కూడా చేస్తా ఉన్నాయంట. పైగా సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక, ఖలిస్తాన్ మద్దతు, అలాగే పాకిస్తాన్ అనుకూల వీడియోలు, అలాగే పోస్టులు షేర్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇక్కడే ఈ పిచ్చిముండాపుడికైతే దొరికిపోయాడు అనమాట. రాజస్థాన్లో ఉండేది ఎవరు? బీజేపీ ప్రభుత్వం. గత 2 సంవత్సరాల నుంచి రాజస్థాన్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రాజస్థాన్ ATS సోషల్ మీడియా విభాగం ఈ గుర్విందర్ సింగ్ గారి చర్యలను అయితే కనిపెట్టేసింది అనమాట. వాడికి తెలియకుండా వాడిపైన గట్టి నిఘానైతే పెట్టారు. అంతే, ఈ గుర్విందర్ సింగ్ గారు ఈజీగా రాజస్థాన్ ATSకి అయితే దొరికిపోయినాడు. వీడిని పట్టుకోవడమే కాకుండా అదే సమయంలో రాజస్థాన్ ATS పోలీసులు, అలాగే పంజాబ్ పోలీసులతో కలిసి రహస్యంగా వాడి ఇంటిపైన దాడులు చేసి అనేక రహస్య వీడియోలను, మారణాయుధాలను, వాళ్ళ నెట్వర్క్ సంబంధించినటువంటి కీలక పత్రాలను అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ గుర్విందర్ సింగ్ గాడే కాకుండా వాడితో ఎంతమంది ఈ పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలతో టచ్లో ఉండారో తెలుసుకునేందుకు ఈ గుర్విందర్ సింగ్ ను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారంట. అది విషయం అయితే ఒక పక్క మనం చూస్తూనే ఉంటాం, ఆర్మీలో వీళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరు? ఈ సిక్ సోదరులంతా కూడా మనకు వాళ్ళంటే చాలా రెస్పెక్ట్. కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ పరువు తీస్తున్నారు. అవునా కదా మిత్రులారా? దేశ భద్రత విషయంలో కేంద్ర ఏజెన్సీలో ఎంత అప్రమత్తంగా ఉన్నాయో చూశారు కదా. ఈ గుర్విందర్ సింగ్ అరెస్ట్ అనేది దేశ వ్యతిరేక శక్తులకు చెప్పాలంటే ఒక గట్టి హెచ్చరిక అనమాట. దేశ ప్రయోజనాల కోసం నిజమైనటువంటి వాస్తవాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తున్నటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ను మీరందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ సమాచారాన్ని సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి చేరే విధంగా ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వాస్తవాల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావడానికి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.